నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న రాజకీయ విశ్లేషణ గురించి, అలాగే ఈ రోజు మైపాల్ రెడ్డి మీద అనుచరులు తిరుగుబాటుకి సంబంధించి కావచ్చు మాట్లాడదాం. నమస్తే అక్క. ప్రధానంగా మరి గూడెం మైపాల్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని చెప్పట్లే, ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పట్లేదు. మరి ఈ రోజు అనుచరులు తిరుగుబాటు ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు వాళ్ళ ఎన్నో కేసులు పెట్టుకొని గ్రౌండ్ లో పనిచేసి మా పార్టీ అధికారంలోకి వస్తే మాకేమో అవుతుంది, మేమేమో చేస్తాము, ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవాళ పార్టీలో చేరుండొచ్చు. గూడెం మైపాల్ చేరినప్పుడు ఆయన ఆ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం. ఎందుకంటే లీడర్ ఎప్పుడు కూడా కార్యకర్తను కాపాడుకున్నప్పుడే తన లీడర్ అవుతాడు. సో నా దృష్టిలో మరి ఆయన లీడర్ అయితే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా నీవు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అయితే డెఫినెట్ గా ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి. సో అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా చాలా మంది కూడా కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఎందుకంటే చీమలు పెట్టిన పుట్టలోకి పాములు దూరినట్టుగా అధికార పార్టీలోకి ఆయన అవసరం కోసం ఆ పార్టీలో చేరినప్పుడు ఆయన దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. సో ఇవాళ అధికారికంగా ప్రోగ్రాములు చేస్తూ ఒక ఎమ్మెల్యేగా నీ యొక్క దాన్ని వినియోగించుకుంటున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకైనా లీడర్కైనా ఇన్ఫర్మేషన్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన. అది ఏమి చేయకుండా కాంగ్రెస్ పార్టీ కండువ వేస్తే కూడా ఈ కండువ నేను వేసుకోను అనే విధంగా కండువ తీసేసినప్పుడు మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళేవో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ నైతిక బాధ్యత ఆయన పైన ఉన్నది. సో మీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పాలి, దమ్ము లేదని అనుకుంటే నువ్వు అవతల ఏడ ఉన్నావో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఏది చెప్పకుండా డైలమాలో ఉంటూ ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేయడం సరైన పద్ధతి కాదు కదా. సో రేవంత్ రెడ్డి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలుచున్నప్పుడు ఈ పార్టీలో చేరినట్లయితే సో నీ భాగస్వామ్యం కూడా అవసరం అవుతుందని తను ఆలోచించి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు మీరు ఆయనను చేసినటువంటి దానికి మీరు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన. కాబట్టి అది వదిలేసి గ్రూప్ రాజకీయాలకి తెరలేపుతూ ఒక గ్రూప్ ను మెయింటైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవడైనా కూడా జై కాంగ్రెస్ అని ఎవడు అనకూడదు అని ఆయన రకరకాలుగా అన్నట్టుగా నేను సూచనలో చూస్తున్నాను. కాబట్టి అది సరైనది కాదు. సో పార్టీ అజెండా మోయలేనటువంటి మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మరి పార్టీలో ఉన్నారా లేరా అని ఆయన ఆలోచించారు. బీఆర్ఎస్ బేస్ మీద గెలిచిన వాళ్ళు కాబట్టి కొంచెం దాని మీద ఈ విభేదాలు ఉన్నాయా? అంటే గతం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పుకునే దమ్ము ధైర్యం లేనప్పుడు రిజైన్ చేసేసేయండి. రిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ బై ఎలక్షన్ నాకు తెలిసి 10 మంది ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చాను 10 మంది అని అనౌన్స్ చేసిన ఎవరు కూడా అంటే బేసిక్ అంటే నేనేది ఇప్పుడు 10 మంది కూడా మిగతా వాళ్ళ 10 మంది కూడా ఎక్కడా కూడా కండువా వేసుకున్న వాళ్ళు తక్కువ మంది కనపడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని చెప్పిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. జనరల్ గా ఒక పార్టీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఒక బీఫామ్ పైన గెలిచినప్పుడు ఆ బీఫామ్ ఈ జెండాని వేసుకోవాల్సినప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు. సో పార్టీ కార్యక్రమాలు అయినప్పుడు తప్పకుండా పార్టీ జెండా వేసుకోవాల్సిన అవసరం పార్టీలో మారినప్పుడు. సో ఆయన ఏ పార్టీ కార్యక్రమాలకు కూడా అటెండ్ అవుతున్నట్టుగా అయితే నాకు కనిపించలేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో అటెండ్ అవుతుందా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ తరహా రాజకీయాలు పటంచెరులో చేయడం అనేది సరైనది కాదు. క్యాడర్ కి లీడర్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. అది వదిలేసి ఇవాళ చిల్లర రాజకీయాలకు తెరలేపుతూ గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతూ గుండాయిజంగా రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయరు. మహేష్ అన్న కూడా అందుబాటులో లేరు. ఇవాళ వస్తారు. తప్పకుండా జరిగేటువంటి వాటి పట్ల తను పార్టీ ఇప్పుడు కేడర్ కి ఆయనకి ఉన్న కొంత ఈ ఏమంటారు దాన్ని ఇన్ఫర్మేషన్ లోపం అనుకోవచ్చా, లేకపోతే అంటే దేని వల్ల ఇలాంటి విషయాలు జరుగుతా ఉన్నాయి? అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ఇప్పుడు అతను ఉన్నటువంటి డైలమాలు అంటే నేను కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్తే ఏమవుతుందో ఒక ప్రశ్న ఉంది, లేను అని చెప్తే ఇంకో రకమైనది ఉంది. సో అందుకే అంటున్నాను దమ్ము లేని రాజకీయాలు చేయడం ఎందుకు అంటున్నాను నేను. దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ గా చెప్పి రాజకీయాలు చేయండి. ప్రజల మద్దతు నుంచి గెలిచినామని ఆయన అనుకుంటే తప్పకుండా మళ్ళీ ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. సో ప్రజల మద్దతుతో గెలిచాడా గెలవలేదా అనేది దీన్ని బట్టి ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి డబ్బు రాజకీయాలు అన్నది శాశ్వత స్వలాభం కోసమే పార్టీ మారే అనుకోవచ్చు. 100% ఆయన స్వలాభం కోసమే కదా. ఇప్పుడు మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో 3వ ఎమ్మెల్యేగా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే తప్పకుండా ప్రతి ఒక్కరికి అది ఏ మాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా కొన్ని మాట్లాడుకుంటారు. నిన్న దానం నాగేంద్ర కూడా నిన్న ఒక కూల్చివేతలకు సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అవుతూ చాలా సీరియస్ గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది.
నేను ఎంత చూస్తా దానమని ఏంటంటే ముందు నుంచి కూడా ఆయన ఒక పబ్లిక్ ఇమేజ్ ఉండి డేరింగ్ అండ్ డాష్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎస్ ఆయన ప్రజల వైపు నిలబడి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి తన నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడాడు. సో ముఖ్యమంత్రి గారు లేరు, 2 రోజులు వెయిట్ చేయండి, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, అధికారులు మీరు అత్యుత్సాహం చేయొద్దు అని చెప్పేసి చెప్పాడు. సో ఒక లీడర్ గా ఆయన యొక్క నాయకుల ఆయన నమ్ముకున్న క్యాడర్ ఆయన తీసుకున్నట్టు ఆయన నియోజకవర్గంలో జరిగే దాని పట్ల ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డికి కంపారిజన్ ఉందా? లేదు కదా. ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి దానం నాగేంద్రకి కూడా మనకి అసలు ఇప్పుడు దానం నాగేంద్ర అంశం ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఇప్పుడు అధికారులు ఎవరైతే అక్కడ కూల్చడానికి వెళ్ళిర్రో బేసిక్ అక్కడ శాసనసభ్యులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ లేక ఈ లోపం జరిగిందా లేకపోతే ఏంటంటే అంతా జరిగిపోయిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు కదా. సో అదే అక్కడ ఏం జరిగిందో టెక్నికల్ అంశాలు మనకు కూడా ఐడియా లేదు కాబట్టి మోర్ ఓవర్ అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు హైడ్రా అధికారిగా ఉన్నటువంటి తనకి ముందు కూడా స్టార్టింగ్ లో తను రాగానే కూడా దానమన్నకి తనకి మధ్య కూడా కొంత అప్పుడు డిస్కషన్ కూడా జరిగింది. అగైన్ మళ్ళీ అదే ప్రశ్న, హైదరాబాద్ లో చాలా దగ్గరలో అలాంటి కట్టడాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన క్యాడర్ కి కాన్ఫిడెన్స్ చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఆయన పైన ఉంది కాబట్టి ఆ లైన్ లో ఆయన మాట్లాడుంటారు. బట్ ఏమైనప్పటికీ కూడా చట్టం అనేది ఉంది, చట్ట పరిధిలోనే అధికారులు కూడా పనిచేస్తారు. దానికి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్ కి ఒక అధికారికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. పొలిటీషియన్ కి ఎంతసేపు పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడాలని ఉంటుంది, అధికారికి ఏముంటది ఆ చట్టంలో ఏమున్నదో లొసుగులు ఏమున్నాయో ఆ దాని పరిధిలోనే పనిచేయాలని అధికారి అనుకుంటారు. కాబట్టి అక్కడ మాకు వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ అయ్యేది అక్కడే. కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అల్టిమేట్ గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం. కానీ ఒక ఇటీవల జరిగిన ఈటెల రాజేంద్ర గారి అంశం మనం మాట్లాడుకుంటే ఈ భూ కబ్జాల అంశం గురించి కూడా కాంగ్రెస్ వాళ్ళలో చాలా మంది ముఖ్య నేతలు పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, సీతక్క పేరు కూడా బయటకు వచ్చింది ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి. ల్యాండ్ లార్డ్స్ చాలా మంది కబ్జా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులని. ఈ కోణంలోనే మొన్న ఒక ల్యాండ్ కబ్జా అయిందని చెప్పి అక్కడ నిరుపేదలకు సంబంధించి ఆయన వెళ్ళి ఒకళ్ళ మీద దాడి చేసిన విషయం మనం చూసాం. అని మీరు ఎట్లా చూసారంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మరి అట్లా ఒక నార్మల్ వ్యక్తిని అది కూడా ఒక సెక్యూరిటీని కొట్టడం అనేది ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పరిధిని దాటి పని చేశారని చెప్పాల్సిన ఒక ప్రైవేట్ ల్యాండ్, ఆ ప్రైవేట్ ల్యాండ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక రైతుల నుంచి వెంకటేశ్వరరావు ఏమో నాకు తెలిసి అతను ల్యాండ్ ఓనర్. యాక్చువల్ గా ఇతను అక్కడ వెళ్ళి వాటికి సంబంధించిన కంచె సమ్మేదన చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నట్టుంది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఇష్యూలో నా పని నేను చేసుకుంటున్నాను, ఇది కోర్టులో కూడా ఉన్నది. కానీ ఇంత అదిలోనే వీళ్ళందరినీ తీసుకొచ్చే చేశాను, కొంత అక్కడ డిస్టర్బెన్స్ అయితే జరిగింది. ఆ నేపథ్యంలో ఈయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసము, ధర్మం నిలబెట్టడం కోసము నేను చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సో అట్లా మనం ధర్మము నిలబెట్టాలనుకుంటే మరి అందరూ అప్పుడు ఎవరు అసలు మనకి చట్టాలు అవసరం లేదు, డిపార్ట్మెంట్లు అవసరం లేదు, అధికారులు అవసరం లేదు, అన్ని మనమే చేయాలి అప్పుడు. కాబట్టి అది సరి అనేది కాదు. ఏదన్నా ఉంటే ప్రభుత్వ అధికార దృష్టి తీసుకొచ్చు, అక్కడ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఏమైనా ఇష్యూ అయినట్లయితే ప్రజలకు మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఆ ప్రజల పక్షాన అతను చేసే తప్పును ఎత్తి చూపుతూ మనం అతనికి శిక్షని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది వదిలేసి మనం చేతిలోకి తీసుకొని మీరు ఒక దెబ్బ వేస్తారు, మీరు ఒక దెబ్బ వేయగానే నిన్న అనుచరులు 4 దెబ్బలు వేస్తారు. ఇవాళ సీరియస్ గా ఉన్నాడు అతను, ఏమైనా అయి ఉంటే పరిస్థితి తిరిగి మనం సర్చ్ చేసుకోగలుగుతామా? చేయలేం కదా. బట్ సమ్ టైమ్స్ మనము కొన్ని అంటే జనరల్ గా మరి ఈటెల రాజేందర్ అంత అగ్రెసివ్ కూడా కాదు నాకు తెలిసినంత వరకు. ఆయన చాలా పేషెన్స్ గా ఉండేటువంటి వ్యక్తి. మరి ఈ మధ్య కాలంలో పార్టీ ప్రెసిడెంట్ గా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మరి బండి సంజయ్ అయితే అగ్రెసివ్ గా ఉన్నాడో ఈయన కూడా అట్లానే అగ్రెసివ్ గా ఉంటాడు. సో ఆ పార్టీ ప్రెసిడెంట్ కు నేను ఎలిజిబుల్ అనే దానికోసం చెప్పుకునే ప్రయత్నంలోని భాగంగానే అలా చేసినంత మాత్రం అంత ఛాన్స్ ఉందా బీజేపీ పార్టీలో అధ్యక్ష పదవి? అది అలా పార్టీకి సంబంధించినటువంటి విషయం, వాళ్ళ పరిధిలో నిర్ణయం కాబట్టి. ఒక బీసీ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి, కొంత ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన నేపథ్యంలోనే యాక్చువల్ గా వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన జాయిన్ చేసుకున్నప్పుడు కూడా అదే కమిట్మెంట్ ఇచ్చినట్టు నాకు తెలిసినటువంటి విషయం. సో అది ఇప్పటిదాకా నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమని ఏమన్నా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఫినాన్స్ డిపార్ట్మెంట్ పైన తను చేసినటువంటి ఆరోపణలు అయిండొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి మల్లు నందిని గారి గురించి ఆ రకమైనటువంటి మాటలు తను మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. అందరూ ఆర్డర్లు పటేలం ఇప్పుడు ఏమంటారు అందరు ఆర్డర్ చేసినట్టుగానే తను అట్లాగే చేస్తుంది అని చెప్పడం, మన దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను చూపిస్తూ
సీరియస్ గా ఇది ఫలానా డిపార్ట్మెంట్ లో ఫలానా మంత్రి వాళ్ళ మిస్సెస్ ఇలా చేసింది, ఇది సంగతి అని తను చెప్పుంటే ఆయన మాటలకు సానిటీ ఉంటుంది. కానీ సానిటీ లేని మాటలను మీరు బేస్ చేసుకొని వాటిని మీరు ఇలా మాట్లాడమని సరే నిజంగానే అంటే ఆయన ముందు ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తున్నప్పుడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ గా మీ దగ్గరికి ఎవరైనా నిజంగా ఆధారాలతో మీ దగ్గరకు వస్తే ఈ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఫలానా కాంట్రాక్టర్ దగ్గర వీళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా ఉంది, ఇది జరిగిందని మీరు చెప్పుంటే దానికి ఇంత ఎవిడెన్స్ ఉండేది, సానిటీ ఉండేది. కానీ మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఇక్కడ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆధారాలు లేని మాటలు చెప్పడం వల్ల మీ క్రెడిబిలిటీ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక ఉమెన్ ని మీరు ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకరికి 4 సార్లు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండింది. బట్ అది సరైన పద్ధతి అయితే కాదు. ఇటలన్న రెస్పాండ్ అయినటువంటి విషయం తన పైన చేయి చేసుకోవడం కూడా సరైన పద్ధతి. అందుకనే ఈ 2 ఇన్సిడెంట్ల నేపథ్యంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ పైన ధీటుగా కామెంట్ చేయగలుగుతాను, ఇటు ఉన్నటువంటి దాంట్లో ఎవరైనా రౌడీయిజం గుండాయిజం చేస్తే వాటిపైన అవసరమైతే చేయి కూడా చేసుకోగలుగుతాను. నేను సౌమ్యుని కాదు, అవసరం వచ్చినప్పుడు నేను మాస్ లీడర్ గా ప్రవర్తిస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది అంటే బీజేపీ నాయకులు కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఒక మాట బాగా వినపడతా ఉంది. ఈ పొంగులేటి శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తా ఉన్నారు. పల్లెల్లో చాలా మంది ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్రమంగా వీళ్ళు కబ్జా చేస్తున్నారు అనే అంశం ఇటీవల బాగా చర్చ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సీతక్క విషయం గురించి ఏదైతే మాట్లాడినారో తను పైన చేసిన వ్యాఖ్యలు మీరు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎవరైనా ఆరోపణలు చేస్తే ఆమె పైన ప్రజల పట్ల ఆమెకున్నటువంటి ఆదరణ అక్కసుతోన ఆరోపణలు చేస్తే చేయొచ్చు. కానీ మీరు ఒక జర్నలిస్ట్ గా మీకున్నటువంటి అంటే ఆమె గురించి తెలిసినటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఆమెకు ఉన్నటువంటి హోల్ టీమ్ లో ఎక్కువ సమయాన్ని ప్రజలు కేటాయిస్తుంది. ఎక్కువ సంక్షేమ పథకాల గురించి అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఆమె దగ్గరికి వస్తే వాళ్ళకి పనిచేయడానికి ఆమె సిద్ధంగా నిలబడి సంతకం చేసి ఆ పని అవుతుందా లేదా సెకండరీ. బట్ కానీ ఆమె వాళ్ళకి సమయం ఇచ్చి మాట్లాడుతుంది, చేయగలుగుతుంది, చేస్తుంది. అలాంటి వ్యక్తి పైన మనము అవసరమైతే ఇంకొంత ఆమెకు సహకరించాలి. కానీ ఆమెకు ఉన్నటువంటి ఆమె ఏమంటారు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పైన మనం దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. ఇటీవల చర్చ అంతా కూడా అంటే ఇదే జరుగుతా ఉంది. యూట్యూబ్ వాళ్ళది కూడా మెయిన్ ఛానల్ వాళ్ళది ఇందాక ఇలా పొద్దుగల నేను చూసాను. సో ఒక ఆమె కాన్ఫరెన్స్ లో శిలాఫలకాలు పగలగొట్టారని, ఆమె శిలాఫలకాలకు సంబంధించి ఆమె క్యాడర్ కి దగ్గరలో లేదని రకరకాలుగా చేసి మాట్లాడినారు. నేను దాన్ని సీరియస్ గా ఖండిస్తున్నా. ఎందుకు అనంటే నిజంగానే ఆమె అలా చేయలేదు. ఆమె మంత్రి అయిన తర్వాత దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆ ములుగు కాన్ఫరెన్స్ తీసుకెళ్ళింది. డెవలప్మెంట్ యాంగిల్లో ఆమె ఎక్కువ టైం అక్కడ కేటాయించి పనిచేస్తుంది. దానితో పాటు ఆమె ఎవరు వచ్చినా కూడా ఏ పేదవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. పార్టీ క్యాడర్ ని కూడా ఇవాళ ఆమె దగ్గరగా ఉండి చూసుకుంటుంది. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు ఇవాళ అదే కాన్ఫరెన్స్ లో 2 నెలలేమో అవుతుంది నాకు తెలిసి, 2 months అయితే శిలాఫలకం వేసి 2 months లో శిలాఫలకం అంటే కాంట్రాక్టర్ తన టెండర్ చూసుకోవాలి, సర్దుకోవాలి, అవన్నీ చేసుకుని కదా పని చేసేది. టెక్నికల్ గా అంశాలు ఉంటాయి కదా. అంత మాత్రాన్ని ఎవరో వెళ్ళి దాన్ని పలగొట్టినది. అదే వర్క్ కు సంబంధించి ముందు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఆ శిలాఫలకం వేసి దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికి దిక్కు లేదు. మరి దాని ఎందుకు అంటే పూర్తిగా ఇవాళ ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ప్రజలతో ఉంటూ తన యొక్క పని తను చేసుకుంటూ అవసరమైతే ఇంకొకరికి సహకరిస్తున్నటువంటి సహాయపడుతున్నటువంటి వ్యక్తి, పేదల పట్ల నిలబడుతున్నటువంటి సీతక్క గారి పట్ల ఇలా పదే ఇలా చౌకబారు రాజకీయాలు చేస్తే ఆమె పైన ఉన్నటువంటి ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ పైన ఆమె ఆత్మస్థైర్యం పైన దెబ్బగొట్టాలని చేసేటువంటి వాటి పట్ల సీరియస్ గా తీసుకుంటాం. ఇవాళ ఆల్రెడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇమీడియట్ గా వాటిని తొలగించినట్లయితే తప్పకుండా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి మీరు చెప్పినట్లయితే తప్పకుండా యాక్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే అక్కడ పోనీ మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పలగొట్టినారని మీరు చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సరి అయినది కాదు. ఈ రాజకీయ సొసైటీలో మనం గనక గమనించినట్లయితే ఒక మంచి లీడర్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అలాంటి లీడర్ పైన బురద జల్ల ప్రయత్నం చేస్తే అసలు భూ కబ్జాలకు అవకైనా సంబంధం ఎప్పుడైనా ఎక్కడికైనా పోయిందా? ఏ సంబంధం లేని దానికి ఇసుక దందా ఇసుకరాని మాట్లాడినారు. ఇప్పుడు మళ్ళీ భూ కబ్జాలని మాట్లాడతారు, నవ్వుకుంటారండి. అది కూడా అంటే బేసిక్ పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, సీతక్క కావచ్చు, మల్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, కొంతమంది పేర్లు బాగా గట్టిగా వినపడతా ఉన్నాయి. ఇటీవల ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ గ్రాబింగ్ అనే అంశం మీద గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమంటుందంటే ఇవాళ ఎవరి కళ్ళు కప్పి చేసే ప్రయత్నం చేసినా కూడా చాలా మీడియా యాక్టివ్ గా ఉంది, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది.
ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. ఎక్కడ ఏ భూమి ఏ సర్వే నెంబర్ కబ్జా అయినా కూడా ఆటోమేటిక్ గా వాటి ఆధారాలతో సహా ఇవాళ బయటకు వస్తున్నాయి. మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాత్రం గుర్తు చేస్తున్నాయి సందర్భంగా. వాళ్ళందరూ ఎవరైతే ఆరోపణలు చేస్తారో ఆరోపణలు చేసే పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పకుండా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నా. రెండో విషయం ఏంటి అని అంటే, మీ దగ్గర ఆధారాలుండి ఏమైనా ముందు తీసుకొస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు, పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకుంటారు. సో దీంట్లో ఎవరు ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ కబ్జాకోతనం చేయడం ద్వారానే మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించినాడు, నాశనం చేస్తున్నాడు అనేది ఉన్నది నేపథ్యంలో ఇవాళ మీరు పదే అదే ఆరోపణలు చేయడం వల్ల ఇవాళ పొంగులేటి గారు చేశారో మాట్లాడుతారు. పొంగులేటి గారు ఏం చేశారో పెట్టండి మీ దగ్గర ఆధారం. ఆయనే కదా దానికి మంత్రిగా ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించండి. ఎవిడెన్స్ చూపించకుండా ఊరికే మన దగ్గర ఏమంటారు మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, రెండు మాటలు అందులో గాసిప్ చేసేస్తే సరిపోతుంది, అదే తిరుగుతుంది అని అనుకుంటే ఎట్లా కాదు కదా. సో కాబట్టి మన ఛానళ్ల పైన గానీ మన మాట పైన గానీ కాస్త సానిడిటీ ఉండాలి అని అంటే వాస్తవాలు ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయండి. ఇవాళ భట్టి గారి గురించి మాట్లాడుతున్నారు, తర్వాత పొంగులేటి గారి గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి ఏదో రకంగా ఒక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ దాచుకున్న దానిపైన మీరు ఎవరెవరు ఏ మీడియా ఎవరెవరు ఏం చేశారో చూపియండి, చెప్పండి ఎవరిపైన. సో మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే తీసుకురండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 నెలలు కాలేదు, 10 నెలలకే 10 తెరలు అయిపోయింది అనే విధంగా సోషల్ మీడియాకి సంబంధించిన కొత్త పెయిడ్ బ్యాచ్ వాళ్ళు, అలాగే యూట్యూబ్ పెయిడ్ బ్యాచ్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ సరైన పద్ధతి కాదు. ప్రజా సంక్షేమం కోసము ప్రజల గురించి ఏం చేయాలని ప్రభుత్వము నిక్కచ్చిగా చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. సో ఎక్కడైనా అవకతవకలు జరిగితే తీసుకురండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పార్టీ ప్రెసిడెంట్ గా మహేష్ అన్న కూడా వాటిని ఎలా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా చిన్న గొడవ అయితే కూడా ఆయన అందుబాటులో లోకల్ లేకపోయినప్పటికీ కూడా కాల్ చేసి మాట్లాడుతున్నారు. దీన్ని వెంటనే మేము ఖండిస్తున్నాను, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇట్లాంటి చౌకబర ఆరోపణలు చేయడం సరైనది అని మాత్రం మరోసారి